దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 1వ అధ్యాయం 18వ వచనం. రాత్రిని పగటిని ఏలుటకు చీకటిని వేరుపరుచుటకు దేవుడు ఆకాశమందు వాటిని ఉంచెను, అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు ఏలడానికి ఆ సూర్యచంద్ర నక్షత్రాలను ఎలాగైతే సృష్టించాడో, దేవుడు రోజును ఏలడానికి మనల్ని తయారు చేశాడు. రోజుకు 24 గంటల సమయం, అంటే 8 గంటలు మనం నిద్రపోవాలి, 8 గంటలు పని చేయాలి. 8 గంటలలో మనం 4 గంటలు కుటుంబంతో, 4 గంటలు దేవునితో గడిపేటువంటి సమయాన్ని మనం చక్కగా దాన్ని ఏలితే, ఆ సమయాన్ని మనం పాటించగలిగితే దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని ఆశీర్వదిస్తాడు. అందుకనే మనం ఏలడానికి పుట్టాము కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె, మనం జ్ఞానం కలిగిన వారమై సమయాన్ని పోనీయకూడదు. సమయం పరిగెడతా ఉంటది, కానీ మనం పట్టుకోవాలి. యేసు నామములో పట్టుకొని దాన్ని సద్వినియోగం చేసుకొని, సద్వినియోగం చేసుకోవడం అంటే వినియోగించుకోవడం. మన లాభాల కోసం, మన పని కోసం, మన వ్యాపారం కోసం, మనం ఎదగడం కోసం, మన కుటుంబం కోసం, మన బంధాలు అభివృద్ధి పరచుకోవడం కోసం మనం దాన్ని సద్వినియోగపరచుకోవాలి, వినియోగించుకోవాలి. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని వాక్యం ద్వారా ఆశీర్వదించును గాక. ఆమేన్.